Hi guys, welcome back to LinkU series. So మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ సింగిల్ ఆర్ డిఫాల్ట్ చూసాము. సో ఈ వీడియోలో లాస్ట్ ఆర్ డిఫాల్ట్ ఎలిమెంట్ ఆర్ డిఫాల్ట్ అనేది చూద్దాము. సో లాస్ట్ వచ్చేసి రిజల్ట్ హ్యాస్ వన్ రికార్డ్ రిటర్న్స్ ద రికార్డ్ అనమాట. సో ఒక రిజల్ట్ ఉన్నా ఒక రికార్డ్ ఉన్నా అది రిటర్న్ చేస్తుంది. ఈవెన్ లాస్ట్ ఫంక్షన్ లో లైక్ సిమిలర్ ఫస్ట్ ఫంక్షన్ లాగానే రిజల్ట్ హ్యాస్ మల్టిపుల్ రికార్డ్స్ రిటర్న్స్ ద లాస్ట్ రికార్డ్ ఫ్రమ్ ద లిస్ట్. సో మనకు మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ అయితే ఫస్ట్ రికార్డ్ తీసుకుంటుంది, లాస్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ రికార్డ్ తీసుకుంటుంది అనమాట. రిజల్ట్ హ్యాస్ నో రికార్డ్స్ థ్రోస్ ఎక్సెప్షన్. ఎప్పుడైతే నో రికార్డ్ అనుకో అప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్ అయిపోద్ది. సో ఆల్రెడీ తీసుకున్నాను నేను లాస్ట్ ఫంక్షన్. ఓకే, సో ప్రీవియస్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో లాస్ట్ ఫంక్షన్ సో ఒక్క రికార్డే ఉన్నప్పుడు రిటర్న్ వస్తుంది. ఈవెన్ డిపార్ట్మెంట్ ఐటీ అనే 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్ వచ్చేసి మేరీ. సో మేరీ రిటర్న్ చేస్తుంది. బట్ డిపార్ట్మెంట్ ఒక్కటి కూడా అడ్మిన్ లేదు కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది. చూద్దాం. సో ఫస్ట్ రికార్డ్ వచ్చింది. సో రిజల్ట్ వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు 3 చార్లీ ఐడి 3. ఓకే, పర్ఫెక్ట్. సో లాస్ట్ ఫంక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే రిజల్ట్ వచ్చేసి లాస్ట్ ఫంక్షన్ మేరీ వచ్చింది చూడండి. సో ఎందుకంటే 3 రికార్డ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి, బట్ లాస్ట్ ఫంక్షన్ కాబట్టి లాస్ట్ రికార్డ్ మేరీ పిక్ అయింది. సో అది కూడా చూసాం మనము. ఓకే, సో అట్నే నెక్స్ట్ వచ్చేసి సో డిపార్ట్మెంట్ అడ్మిన్ అనేది ఒకటి కూడా లేదు కాబట్టి సో నో రికార్డ్ అనుకున్నప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది చూడండి. సీక్వెన్స్ కంటెంట్స్ నో మ్యాచింగ్ ఎలిమెంట్. ఓకే, సో అది సేమ్ లాస్ట్ వచ్చేసి సేమ్ లాస్ట్ ఆర్ డిఫాల్ట్ కూడా లాస్ట్ ఆర్ డిఫాల్ట్ ఫస్ట్ 2 రికార్డ్స్ ఫస్ట్ రికార్డ్ ఒక రికార్డ్ ఉన్నా రిటర్న్ చేస్తుంది, మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నా లాస్ట్ రికార్డ్ రిటర్న్ చేస్తుంది, సేమ్ యాజ్ లాస్ట్. బట్ ఎప్పుడైతే రికార్డ్స్ లేవనుకో లాస్ట్ ఆర్ డిఫాల్ట్ యూజ్ చేస్తే నల్ కూడా హ్యాండిల్ అవుతుంది అనమాట. సో చూద్దాం, లాస్ట్ ఆర్ డిఫాల్ట్. సో అబౌట్ 2 ఈవెన్ లాస్ట్ అయినా లాస్ట్ ఆర్ డిఫాల్ట్ అయినా సేమ్ ఒకేలాగా వర్క్ అవుతాయి. ఓకే, జస్ట్ మీకు చూపించడానికి నేను అది కూడా చేంజ్ చేస్తాను. చూడండి మళ్ళీ అవుట్పుట్ సేమ్ ఈఐడి ఈక్వల్స్ టు 3 చార్లీ కదా, చార్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆర్ డిఫాల్ట్. సో అగైన్ సేమ్ లాస్ట్ ఆర్ డిఫాల్ట్ అయినా సేమ్ లాస్ట్ లాగానే లాస్ట్ రికార్డ్ మేరీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో లాస్ట్ ఆర్ డిఫాల్ట్ యూజ్ చేసినాం కాబట్టి ఇంతకుముందు అయితే అడ్మిన్ డిపార్ట్మెంట్ లేకపోయినప్పుడు ఎర్రర్ వస్తుందా ఎక్సెప్షన్. ఇప్పుడు డిఫాల్ట్ కాబట్టి లాస్ట్ ఆర్ డిఫాల్ట్ ఓన్లీ నల్ వస్తుంది అనమాట. సో అది లాస్ట్ ఆర్ డిఫాల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్ ఇండెక్స్ ఈస్ విత్ ఇన్ రేంజ్ రిటర్న్స్ ద ఎలిమెంట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఇన్. సో మీరు ఏ ఇండెక్స్ అయితే ఆ ఇండెక్స్ అంటే యూనో అరేస్ రైట్, 0 to 0 1 2 3 ఇండెక్స్ బేస్డ్ రైట్. సో ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్. ఒకవేళ ఇండెక్స్ మీ అరేలో లేదనుకో అది ఎక్సెప్షన్ వస్తుంది. సో అదేందనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో దానికి ఎలిమెంట్ అవసరం లేదు ఇవన్నీ. సో సింపుల్గా ఇక్కడే చూద్దాము. సో ఎంప్లాయీస్ డాట్ ఎలిమెంట్ అట్ చూద్దాం ఫస్ట్. సో ఎలిమెంట్ అట్ అనేది ఓన్లీ ఇండెక్స్ బేస్డ్ కాబట్టి సో ఇది ఫస్ట్ రికార్డ్ అరే కాబట్టి అరేలో ఎట్లా తీసుకుంటుంది అంటే ఫస్ట్ రికార్డ్ యాజ్ 0. ఎప్పుడైనా అరే 0తో స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ ఇండెక్స్. సో 0 1 2తో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 రికార్డ్ ఇచ్చినాను అనుకో, 0 1 2 థర్డ్ రికార్డ్ అనమాట. సో థర్డ్ రికార్డ్ పిక్ అవుతుంది. సో అందులో ఒకవేళ మీరు ఏదైనా ప్రింట్ చేయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ అందులో డేటా. సో రిజల్ట్ డాట్ నేమ్. ఓకే, ప్లస్ సో ఇంకొకటి కూడా అతను రిజల్ట్ డాట్ డిపార్ట్మెంట్. ఓకే, ఏ డిపార్ట్మెంట్కి చెందిన. ఓకే, సో చూడండి ఎలిమెంట్ 2లో ఎలిమెంట్ 2లో ఏ రికార్డ్ వస్తుంది, చార్లీ కదా, 0 1 2 అంటే థర్డ్ రికార్డ్. సో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి చార్లీ ఐటీ. సో అవుట్పుట్లో వచ్చింది. సో అట్లా మీకు ఎప్పుడైనా ఏదైనా ఎలిమెంట్ బేస్ చేసుకొని మీకు సినారియో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. బట్ అదే ఏంటంటే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 కదా. నేను ఒకవేళ 6 అంటే 0 1 2 3 4 5 6 అయినా 5th రికార్డే కదా ఇండెక్స్ వచ్చేసి. సో నేను ఒకవేళ 6th ఇచ్చినాను అనుకో ఇక్కడ. సో ఇది అవుట్ ఆఫ్ రేంజ్ అనమాట. 6th రికార్డ్ ఇక్కడ లేదనమాట. సో అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ త్రో అవుతుంది. చూడండి ఎక్సెప్షన్ వస్తుంది. చూడండి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. మీకు మామూలు అరేలో మనం ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే ఎట్లా వస్తుందో సేమ్ ఎర్రర్ అంతే.
సో అదే ఎలిమెంట్ అట్ డిఫాల్ట్ కూడా సేమ్ ఏమంటే నల్ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది కదా, దాని ప్లేస్లో ఎలిమెంట్ అట్ డిఫాల్ట్ ఇస్తే నల్ హ్యాండిల్ చేస్తుంది. ఎలిమెంట్ అట్ ఆర్ డిఫాల్ట్ చూద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు ఎక్సెప్షన్ రాకుండా నల్ వచ్చింది చూడండి. సో అది అబౌట్ ఎలిమెంట్ ఆల్ అండ్ లాస్ట్ ఆర్ డిఫాల్ట్. సో దట్స్ ఇట్ ఫర్ గైస్. మీకు వీడియోస్ నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు .NET ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ చాలా తక్కువ టైంలో ఈజీగా నేర్చుకుంటారు. సో మీకు ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్గా ప్రాజెక్ట్ ఉంటుంది, మ్యాక్సిమం రియల్ టైమ్ సినారియోస్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి. సో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ కానీ లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత కానీ వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, హెల్ప్ఫుల్ కోర్సు. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు teluguprogrammer.in వెబ్సైట్లోకి వెళ్ళి కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. ఇమ్మీడియట్గా Day 1 నుంచి మీకు కోర్స్ స్టార్ట్ చేస్తాం. మీకు డౌట్ సపోర్ట్ ఫుల్ ఉంటుంది ఎనీ టైం ఆల్మోస్ట్ మీకు. సో మీకు ఏం టెన్షన్ లేకుండా ఈజీగా నేర్చుకుంటారు, నేర్పిస్తాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.